అందరికీ నమస్కారం. నా పేరు రాము. మాది శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కొంచాడ పంచాయతీ యాగాటిపేట రొట్టపేట గ్రామ కాపురస్తులమి. మాకు గత 100 సంవత్సరాల నుంచి రైల్వే బౌండరీ గుండా మేము దారిని ఉపయోగిస్తున్నాము. మా పెద్దలు చెప్పినట్టుగా ఈ రైల్వే బౌండరీ గుండా ఉన్న దారిలో గత కాలంలో వాణిజ్య కార్యకలాపాలకి, చదువుకోవడానికి, వైద్య అవసరాలకి, ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఇదే దారిని మేము ఉపయోగించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా గత 2-3 నెలల నుంచి రైల్వే సంస్థ వారు వాళ్ళు బౌండరీలో పెన్షన్ తిప్పుటకు సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ తిప్పేశారు. ఈ బౌండరీ గుండా మేము వెళ్ళుటకు స్కూల్స్కి కానీ దేనికి కానీ మాకు ఈ ఒక్కదారే ఉన్నది. ఇది కూడా మూసివేయడం జరుగుతుంది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చిన్నపిల్లలు కూడా చాలా రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయి. స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి. వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. చిన్న యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సమస్య కోసమే జిల్లా కలెక్టర్ అయినటువంటి కలెక్టర్ గారి దగ్గరికి గ్రీవెన్సాలకి ఒక 4-5 దఫాలుగా మేము వెళ్ళి ఫిర్యాదు చేసాం. అతను జిల్లా కలెక్టర్ గారు ఇది మా సమస్య కాదు అన్నట్టుగా వ్యవహరించారు. ఇది రైల్వే సంబంధించిన సంస్థ కాబట్టి మీరు అధికారుల ద్వారా సదరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సంప్రదిస్తే మీకు పని అవ్వచ్చు అని చెప్పారు. అయ్యా, మీ దగ్గరికి వచ్చే స్తోమత మాకు లేదు, ఆ అవకాశం లేదు, ఆ ఛానల్ కూడా మాకు తెలియదు. దయించి ఈ వీడియో మీ వరకు చేరాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. చేరిన తర్వాతైనా మీరైనా చొరవ తీసుకొని మా గ్రామ సభ్యుల కష్టాలను నెరవేరుస్తారని మేము చాలా కోరుకుంటున్నాం. దయించి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. 70-80 సంవత్సరాల నుంచి ఈ రహదారి విషయంలోనే చాలా కష్టపడుతున్నాం. ఎవరి దగ్గర తిరిగిన పనులు అవ్వట్లేదు. చేస్తామంటున్నారు కానీ చేయట్లేదు. అందరి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు అందించాం. ఈ విషయంలో మీరే దయించి డీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయినటువంటి మీరు సదుపాయంగా స్పందించి మాకు రోడ్డు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు యాగాటిపేట లొట్టపేట గ్రామ సభ్యులు.